నమస్తే అండి. నా పేరు డాక్టర్ సుధాకర్. ఈ రోజులలో హెల్త్ ఎందుకు మనకు ప్రాబ్లం వస్తుంది అన్న ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తోని మాకు అకుపంక్చర్ క్లినిక్ ఉంది, కాస్మిక్ అకుపంక్చర్ క్లినిక్ అని, ప్లస్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. అంటే మేము జనరల్గా నేర్పుతాం అన్నమాట. అసలు హెల్త్ ఏంటి, ఏ విధంగా మందులు లేకుండా మనం ఉండాలి, ఆ విధంగా నేర్పుతాము. కానీ పర్టికులర్గా ఒక చిన్న సబ్జెక్ట్ చెప్పదలుచుకున్నా. దీన్ని ఆర్గాన్ క్లాక్ అంటారు. యాక్చువల్లీ ఇది వాచే. ఈ వాచ్లో 12 గంటలలో ఏ ఆర్గాను ఏ టైంలో యాక్టివ్గా పనిచేస్తుంది. అంటే మిగిలిన టైంలలో పనిచేయదా అని కాదు, కానీ ఆ పర్టికులర్ టైంలో యాక్టివ్గా పనిచేస్తుంది. అందుకని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వదలుచుకున్నాను. అదేంటంటే, మనం తినే టైంలోనేమో పడుకుంటున్నాం, పడుకునే టైంలోనేమో తింటున్నాం. అది కరెక్ట్ కాదనమాట. ఎందుకు కరెక్ట్ కాదన్నది నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మనకు 3 to 5 అది లంగ్ టైం, అంటే బ్రహ్మముహూర్తం అంటాం. అంటే లంగ్ ఆ టైంలో మీరు ప్రాణాయామం చేసినా, లేదంటే ఏదన్నా వాకింగ్ చేసినా, అట్లాంటి ఏదన్నా ఫ్రెష్ ఆక్సిజన్ దాంతో వస్తుందన్నమాట. దాని తర్వాత 5 to 7 మన లార్జ్ ఇంటెస్టైన్ టైం. ఆ టైంలో ఒకవేళ మీరు క్లియర్ అయిపోతే, మీ బౌల్ మూమెంట్స్ క్లియర్ అయిపోతే మీకు చాలా ఆరోగ్యం ఉంటుంది. ఎందుకంటే ఫస్టే మీకు ఒకవేళ ఆ వేస్ట్ అనేది వెళ్ళిపోయింది అనుకోండి, మంచి ఆకలి వేస్తుంది, మీరు తిన్నా మంచి డైజెషన్ అవుతుంది. ఆ తర్వాత 7 to 9 అది మన స్టమక్ టైం. అందరూ ఏం చేస్తున్నారంటే 9 గంటలకు మేల్కుంటున్నారు, కానీ 7 to 9 ఆ టైం ఏంటంటే మన స్టమక్లో మంచి ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అయి ఉంటాయి. మీరు ఏమి తిన్నా ఎనర్జీ కిందకి మారుతుంది, మీరు ఏమి తిన్నా మెడిసిన్గా మారుతుంది. మనకు మెడిసిన్ అవ్వాలి, ప్లస్ ఎనర్జీ అవ్వాలి. ఎందుకంటే మన భోజనంతోనే, ఏ మెడిసిన్ లేదు మన ఆరోగ్యాన్ని చూసేది. అన్ని ఏ మెడిసిన్ వేసుకున్నా ఏదో రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమిస్తున్నాను నేను. ఏ పిచ్చుక, ఏ జంతువు మీకు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళదు, కానీ మనిషికి మాత్రం ఇంకొక మనిషి డాక్టర్ అవసరం పడింది. అది కరెక్ట్ కాదంటాను అనమాట నేను. మీరు కూడా ఆలోచించండి. దాని తర్వాత మీరు భోంచేశారనుకోండి 7 to 9, అప్పుడు బ్లడ్గా మారడానికి 9 to 10 స్ప్లీన్ టైం అంటాం. స్ప్లీన్ ఏం చేస్తుందంటే, మన తిన్న ఆహారాన్ని, అసిమిలేట్ అయిన ఆహారాన్ని బ్లడ్గా మార్చడానికి బ్లడ్ హెల్త్ చూస్తుంది. దాని తర్వాత 11 to 1 దట్ ఈస్ హార్ట్ టైం. ఆ టైంలో మీరు జిమ్ములు కానీ హార్డ్ ఎక్సర్సైజులు కానీ చేయకూడదు. ఎందుకంటే మనం ఆల్రెడీ చూస్తున్నాం, కొంతమంది ఆ టైంలో ఎక్సర్సైజులు చేసి ఎక్కువ జిమ్కి వెళ్ళి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు మన కర్ణాటక సూపర్ హీరో పునీత్ రాజ్ కుమార్, తర్వాత రాజు శ్రీవాస్తవ్, మీరు కమెడియన్ని చూసుంటారు. తర్వాత ఏపీ నుంచి ఒక మినిస్టర్ కూడా ఆ టైంలోనే హెవీ ఎక్సర్సైజ్ చేసి హార్ట్ ఫెయిల్ అవుతుంది అనమాట, హార్ట్ పనిచేయడం మానేస్తుంది. అందుకని ఆ టైంలో ఎప్పుడు కూడా మీరు ఎక్సర్సైజ్ లాంటివి చేయొద్దు. అప్పుడు ఏమవుతుందంటే అసిమిలేట్ అయ్యే టైంలో అనమాట. ఓకే, దాని తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ టైం స్టార్ట్ అవుతుంది. 1 to 3లో మన స్మాల్ ఇంటెస్టైన్ విటమిన్స్, మైక్రోన్యూట్రియంట్స్ అబ్జర్వ్ చేసే టైం అనమాట మన. ఓకే, దాని తర్వాత 3 to 5 ఈజ్ మన బ్లాడర్ టైం. అంటే మనము 3 o'clock నుంచి స్టార్ట్ అయ్యి ఈ 3 వరకు ఏవైతే చేసామో ఆ వేస్ట్ అక్యుములేట్ అయితే అది యూరిన్ రూపంలో బయటకు వెళ్ళిపోవాలి. ఆ టైంలో మీకు యూరిన్ అర్జ్ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని ఆ టైంలో మీరు యూరినేట్ చేస్తే మీకున్న ఇంప్యూరిటీస్ అన్ని బయటకు వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ 5 to 7 అది కిడ్నీ టైం. కిడ్నీ టైం అంటే మన బ్లడ్ని ప్యూరిఫై చేసే టైం. ప్యూరిఫై అవుతుంది. ఇక్కడేమో అసిమిలేట్ అయింది, అక్కడికి వచ్చాక ప్యూరిఫై అవుతుంది. ప్యూరిఫై ఏమో ఎందుకు అవ్వాలి, బ్లడ్లో ఏమేమో ఉంటాయి, మనం ఏమో తింటాము, ఏదో దాంట్లో చెడంతా వచ్చి కూర్చొని ఉంటుంది. అప్పుడు దాన్ని ఫిల్టర్ చేస్తుంది అనమాట, దాన్ని ఎఫిషియెంట్గా. దాని తర్వాత 7 to 9 ఈజ్ మన పెరికార్డియం అంటాం. పెరికార్డియం అంటే ఒక హార్ట్ మీద ఒక పొర లాంటిది. ఆ పొర పని ఏంటంటే హార్ట్ని చాలా బాగా చూసుకునే డ్యూటీ దానిదన్నమాట. అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే, ఒకటి 7 to 9 హార్ట్ టైము, హార్ట్ అంటే పెరికార్డియం టైము. 9 to 11 ఈజ్ మన ట్రిపుల్ వార్మర్ అంటాం. ట్రిపుల్ వార్మర్ మీకు ఏ సిస్టంలో లేదు అకుపంక్చర్ తప్పించి. అదేం పని చేస్తుంది, మన బాడీని ఏసీ లాగా చూస్తుంది. అంటే ఒక దగ్గర కొంతమందికి చేతులకు స్వెట్టింగ్ అవుతుంది, చెమటలు వస్తాయి, కాళ్ళు చల్లగా ఉంటాయి, తల వేడిగా ఉంటుంది. అట్లా కాకుండా బ్యాలెన్స్డ్గా టెంపరేచర్ ఉండాలి. ఏ ఆర్గాన్కి ఏ ప్లేస్లో ఎంత టెంపరేచర్ ఉండాలో కంట్రోల్ చేసేదే పెరికార్డియం. మీరు కావాలంటే గూగుల్ చేయండి, పెరికార్డియం పని ఏంటి అని. ఓకే, ఇంకో విషయం ఏంటంటే 11 o'clock నుంచి మన గాల్ బ్లాడర్ టైం స్టార్ట్ అవుతుంది. 11 to 1 ఈజ్ గాల్ బ్లాడర్ టైం, అండ్ 1 to 3 ఈజ్ మన లివర్ టైం.
ఇది ఏం చేస్తుందంటే మనం తిన్న మొత్తం ఏదైతే ఇంప్యూరిటీస్ అవుతాయో ఆ ఇంప్యూరిటీస్ని కలెక్ట్ చేసి పొద్దున వరకు అది ఎక్కడుండాలి, బ్లాడర్లో యూరిన్ ఎక్యుములేట్ అవ్వడము, లార్జ్ ఇంటెస్టైన్లో ఫీసెస్ అంటే స్టూల్స్ ఎక్యుములేట్ అవ్వడము చేసే పని. అంటే సింపుల్గా చెప్పాలంటే మన ఇల్లుని రోజు ఊడ్చుకున్నట్టు బ్రూమింగ్ చేసే టైం అనమాట అది. అందుకని ఆ టైంలో ఖచ్చితంగా మనం పడుకొనే ఉండాలి. 11 to 3 మేలుకుంటే ప్రాపర్ బ్రూమింగ్ జరగదు, ప్రాపర్ క్లీనింగ్ జరగదు, కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తాయి, డిసీజెస్ వస్తాయి. ఓకే, అందుకని ఆ టైంలో కంపల్సరీగా పడుకోవడానికే ఉండాలి. అంటే ఆ 4 గంటలు పడుకుంటే సరిపోతుందా అంటే ఒక ఏజ్ తర్వాత సరిపోతుంది. 40 years తర్వాత మీరు అలవాటు చేసుకోండి, ఆ 4 గంటలు కూడా సరిపోతుంది. ఇప్పుడు మోదీ గారు ఉన్నారు, ఆ 4 గంటలే పడుకుంటారు, మ్యాక్సిమం 5 గంటలు పడుకుంటారు, ఆ టైంలోనే పడుకుంటారు. అంటే ఈ బ్లూ లైన్ ఏదైతే కనిపిస్తుందో బ్లూ అంతా 9 o'clock నుంచి 5 వరకు ఒక్కొక్క ఏజ్ వాళ్ళు ఒక్కొక్క టైంలో పడుకునే నైట్ స్లీపింగ్ టైం అనమాట అది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా స్లీపింగ్ టైం. అందుకని ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి?